షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. Who shall lay anything to the charge of God's elect? It is God that justifies. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు మరి చక్కని సిద్ధాంతాల గురించి కూడా వ్రాస్తూ రక్షణ విషయంలో మరింత లోతుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో అటువంటి వారి మీద ఏ ఒక్కరూ కూడా నేరం మోపలేరు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చింది దేవుడు. ఒక వ్యక్తి నీతిమంతులుగా మనం తీరిస్తే మరొక రోజున అదే వ్యక్తి అవినీతిమంతుడు అన్నట్లుగా మాట్లాడొచ్చు, నువ్వు నేరస్తుడివి అని మాట్లాడొచ్చు. కానీ దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. ఎందుకు ఆయన మాత్రమే తీర్చగలడు అంటే ఆయన మాత్రమే సిలువలో బలియాగమయ్యాడు, అందరి రక్షణ కొరకు ప్రాణమిచ్చాడు, ప్రతి ఒక్కరిని విమోచించటానికి అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఏ నేరాన్ని ఎవరు ఆరోపించినా సరే దేవుడు ఒప్పుకోడండి, అంగీకరించడు. ఎందుకంటే వారు నా పిల్లలు. నా పిల్లల మీద మీరు నేరారోపణ ఎలా చేస్తారు? వారిని విమోచించింది నేను, వారికి విముక్తిని కాదు రక్షణను నేను అనుగ్రహించాను. అయితే ఒక్కటి మాత్రము నిజమండి, దేవుడు మనకిచ్చినటువంటి విడుదలను రక్షణను మన నుండి దోచుకోగలిగింది మాత్రము ఒక పాపం మాత్రమే. ఆ పాపమునకు బానిసైపోతే మాత్రము మనము దేవునికి దూరం అవుతాం, దేవుని సహవాసానికి దూరమైపోతాం. అయితే ఈ సత్యాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకున్నవారు దేవుని వైపే మళ్ళుతూ ఉంటారు, దేవుని కనుసన్నల్లోనే జీవిస్తూ ఉంటారు, దేవుని అదుపాజ్ఞల్లోనే అడుగులు వేస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే నా యందు భయభక్తులు కలిగి జీవితం జీవిస్తూ ఉంటారో నేను వారి పాపాలని వారి లెక్కలో చేర్చను, నేను వారి పాపములు భరించాను. అంటే పాపం చేయటానికి మనకి స్వేచ్ఛ ఉందని కాదండి. దేవునికి భయపడువాడు తప్పు ఎలా చేయగలుగుతారండి? ఆయన నన్ను నిత్యము గమనిస్తున్నాడు, నన్ను ఆయన వారసుడుగా ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణి అనేటువంటి విచక్షణ కలిగిన వారు దేవుడిచ్చిన విమోచనను ఎలా వ్యర్థపరుస్తారు? అందుకే పౌలు ద్వారా దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారి మీద నేరం మోపే దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు. నీతిమంతులుగా తీర్పు తీర్చింది నేను అంటున్నాడు దేవుడు. ఆయన ద్వారానే మనకు నీతి ఆపాదించబడింది. మన స్వంత నీతి మురికి గుడ్డ లాంటిదని వాక్యం సెలవిస్తుంది కదా. మానవుల యొక్క నీతి మురికి గుడ్డ అయితే మానవుల చెడు ఇంకెంత రోతగా ఉంటుందో. దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడు కేవలము విశ్వాసము ద్వారా. మనము నమ్మాము, అబ్రహాము వలె మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. మన మీద ఎవరు నేరం మోపగలరు? ఒకవేళ నీ మీద నేరం మోపుతున్నారు అంటే రెండు విషయాలు నువ్వు ఆలోచించాలి. నేను దేవునికి దూరం అయ్యానా? రెండు, దేవునికి దూరం అవ్వడానికి నేనే పాపం చేశాను? సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, స్వపరీక్ష మనం చేసుకోవాలి. ఇక్కడ మీకు విషయాన్ని చెప్పదలుచుకున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎప్పటికీ కూడా యోగ్యులుగానే జీవిస్తారు అన్నది మర్చిపోకుండా నువ్వు ఉంటే దేవుడు నీకు ఇచ్చిన యోగ్యతను కాపాడుకుంటావు. ఎవరో వేరేదెత్తి చూపించేటట్లుగా నీ జీవితం ఉండకూడదు. నిన్ను పోలి అనేకులు జీవించేటట్లుగా క్రీస్తు స్వరూపములో మనం జీవించాలి, క్రీస్తు పోలికలో మనం జీవించాలి. అప్పుడు ఎవరికి మన మీద నేరం మోపగలరు? ఎవరు నేరస్థాపన చేయగలరు? మనల్నందరినీ నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. ఇప్పుడే కాదు, రేపు ధవళ సింహాసనపు తీర్పు దగ్గర కూడా మనము సంతోషంగా తలెత్తుకుని దేవుని ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అంటే ఈ భూమి మీద పాపముతో పొత్తు ఉండకుండా
పాపమునకు దూరంగా ప్రభువుకు దగ్గరగా మనము జీవించాలి. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని విచక్షణ కలిగి జీవించాలి. నీ విమోచనను పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చినటువంటి రక్షణను కాలదన్నుకోవద్దు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభువా, నన్ను నీ వారసులుగా ఎన్నుకున్నందుకు వందనాలను చెబుతూ అనుదినము ఆయనను ఆరాధించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.